జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత విద్యాశాఖది. అంతటి మహోన్నతమైన ఆ శాఖలో నిద్రపోకుండా నటిస్తున్నారు. 36 రోజుల క్రితం జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసి 36 రోజులు అయినా సదరు ఘనత వహించిన సోమశేఖరుడు సాగతీతలో సిద్ధహస్తులు అనడంలో సందేహం లేదు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉన్న సిబ్బంది ఎంతమంది, ఏ హోదాల్లో పనిచేస్తున్నారనే సమాచారంతో పాటు ఏఎస్ఓ, ఏపీఓ ఎంపిక విధానం, బదిలీలు లేకుండా ఎన్ని సంవత్సరాల నుండి పాతుకుపోయారని సవివరమైన సమాచారం కావాలని అడిగితే మన్ను తిన్న పాములా వ్యవహరించి తమ విద్యాశాఖ పనితీరు నత్తకు నడక నేర్పగలమని చెబుతున్న వైనంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. సమాచారం అంటే కొంతమంది అధికారులకు తమ చుట్టంగా భావిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మకు జూలై నెలలో కొన్ని వివరాలు కావాలని చెప్పి ఆర్టీఐ యాక్ట్ కింద జర్నలిస్ట్ టీవీ తరఫున దరఖాస్తు చేస్తున్నాం. కానీ 36 రోజులు అవుతున్నా ఇంతవరకు కూడా సమాచార హక్కు సంబంధించిన లెక్కలు తెలియకపోవడం ఆయన పనితీరుని అర్థమవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే సమాచార హక్కు చట్టం కింద ఏ వ్యక్తి సమాచారం అడిగినా 30 రోజుల్లో సంబంధిత సమాచారం సదరు వ్యక్తికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది. కానీ ఘనత వహించిన సోమశేఖర్ శర్మ 36 రోజులు అవుతున్నా కూడా కనీస సమాచారం, నేనేమి డిఓ అక్రమాస్తులు చిట్టా అడగలేదు, లేదా ఆయన అనధికార వసూల విషయంలో వివరాలు అడగలేదు, ఇతరత్ర ఏమి కూడా అడగలేదు. కేవలం డిఓ కార్యాలయంలో ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు, ఏ క్యాడర్లో పనిచేస్తున్నారు అనేది వివరాలు కావాలని అడిగింది ఒకటి. రెండవది, ఏపీఓ, ఏఎస్ఓ ఏదైతే హోదాలు ఉన్నాయో ఆ హోదాలో పనిచేసే సదరు ఉద్యోగులు టీచింగ్ స్టాఫా, నాన్ టీచింగ్ స్టాఫా అనేది సమాచారం ఉందంటే కేవలం గంటల వ్యవధిలో ఇవ్వాల్సిన సమాచారాన్ని తొక్కిపట్టి తన బండారం ఎక్కడ బయటపడుతుందో అనే ఒక ఉద్దేశంతో డిఓ సోమశేఖర్ శర్మ కార్యాలయం ఇంతవరకు సంబంధిత సమాచారం ఇవ్వలేకపోతుంది. కేవలం వైఫల్యమా, లేకపోతే మొండితనమా, లేకపోతే నన్నేం చేయలేరనే ఒక ఆలోచన తెలియదు. కానీ విద్యాబుద్ధులు నేర్పించాల్సిన సంబంధిత శాఖనే గాడి తప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇక ఆ శాఖను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది. సాక్షాత్తు కలెక్టరేట్లో ఉన్న డిఈఓ కార్యాలయమే సమాచార హక్కు చట్టాన్ని చుట్టబండాలు చేస్తున్నప్పుడు సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. వాస్తవంగా 30 రోజులు కాల వ్యవధి అనేది ఏదైనా లెంతీ ప్రాసెస్ ఉన్న సబ్జెక్ట్ అయితే ఒక 30 రోజులు అనేది ఒక కటాఫ్ పెట్టారు తప్ప 30 రోజుల వరకు ఇవ్వకూడదని ఏం లేదు. ఒకవేళ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే కేవలం గంటల వ్యవధి ఇవ్వచ్చు, రోజుల వ్యవధి కూడా ఇవ్వచ్చు. కానీ ఘనత వహించిన డిఈఓ సోమశేఖర్ శర్మకు లెక్కలు తప్పాయా లేదా లెక్కలు రావా అనేది కూడా ఒక అనుమానం తలెత్తుతుంది. ఎందుకంటే డిఈఓ ఆఫీస్లో ఆయన నిత్యం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన ఉద్యోగం చేసే ఆఫీస్లోనే సిబ్బంది వివరాలు అందుబాటులో లేవంటే ఇక ఆ సదరు అధికారిని ఏమనాలి? ఏమైనా ఒక ప్రశ్న తలెత్తితే వివిధ వర్గాల దగ్గరికి పోయి తానేమీ తప్పు చేయలేదు, చాలా నిక్కచ్చిని పద్ధతి గలవాణి, అవసరం ముక్కు నేల కాస్తా అనే ఊత పదార్థాలు వదులుకుంటే సోమశేఖర్ శర్మ సమాచార హక్కు చట్టం కింద సంబంధిత వ్యక్తులైన సమాచారాన్ని ఎందుకు తొక్కిపడుతున్నారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే మీ తప్పులు ఎక్కడ బయటపడతాయని ఒక ఆలోచన, లేకపోతే మీ దగ్గర సమాచారం లేకనా, లేకపోతే మొండితనమా, నన్నేమి చేయలేదు, నాకు మంత్రులు అంటుంది, ఆ మంత్రి కావచ్చు, ఈ మంత్రి, ఈ మంత్రి కాదు, ఆ మంత్రి, ముగ్గురు మంత్రుల పేర్లు ఏదో పేరుతోటి వాడేసుకొని ఎంజాయ్ చేస్తానే ఒక ఆలోచన ఉందనేది కూడా జర్నలిస్ట్కి నేరుగా అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే జూలై నెలలో అప్లై చేసిన సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన సమాచారాన్ని నాకు 30 రోజుల లోపల అందజేయాలి. కానీ అందజేయకుండా దాస్తారం చేస్తూ కేవలం 1-2 గంటలలో సంబంధిత సెక్షన్లో మీ ఏదైతే రిజిస్టర్ బుక్ ఉందో, శాలరీకి సంబంధించిన ఇది పేపర్స్ అవన్నీ వెరిఫై చేసినా కూడా నీ ఆఫీస్లో 30 మంది పని చేస్తున్నారా, 40 మంది పని చేస్తున్నారా, 50 మంది పని చేస్తున్నారా, వాళ్ళ హోదా ఏంటనేది కంప్యూటర్లో ఒక బటన్ నొక్కేస్తే టోటల్ డేటా వచ్చేస్తుంది. అది ఇవ్వడానికి ఎందుకంత
నిర్లక్ష్యం అంటే తనను ఏమీ చేయలేదు, తాను పై అధికారులను మేనేజ్ చేస్తున్నారు కాబట్టి తనను టచ్ చేయడం ఎవరి వల్ల కాదనేది ఒక మొండితనం, మూర్ఖత్వం అనేది స్పష్టమవుతుంది. అంటే సమాచార హక్కు చట్టం నిబంధనలు తోసిరాదంటూ డిఈఓ సోమశేఖర్ శర్మ వ్యవహరిస్తున్న తీరు నిజంగా ఆక్షేపణీయమే. ఎందుకంటే గతంలో చాలా మంది కూడా ఆర్టీఆర్ కింద అప్లై చేసి ఇప్పటికీ 2 నెలలు 3 నెలలు 4 నెలలు కూడా సాధన తీసుకుంటూ వెళ్తున్నారు తప్ప సంబంధిత సమాచారాన్ని సంబంధిత వ్యక్తులకు అందజేయటం లేదు. ఈ విషయంలో సోమశేఖర్ శర్మకు డిఓ ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తుల చిట్టా లేదా లెక్కలు తెలవదా, లెక్కలు రావా, లేకపోతే ఏఎస్ఓ ఏపీఓ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ వివరాలు కూడా ఆయనకు అందుబాటులో లేవని కూడా ఒక ప్రశ్న జరుగుతుంది. లేదా అందుబాటులో ఉన్న ఒకవేళ ఎక్కడ తమ డొల్లతనం బయటపడుతుందో అనే ఒక ఆలోచనలు కూడా డిఈఓ కార్యాలయం సంబంధిత సమాచార చట్టం కింద అడిగిన సమాచారాన్ని కావాలని ఇవ్వకుండా తాత్సారం చేస్తూ టైంపాస్ చేసినట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కావచ్చు, జిల్లాకు సంబంధించిన 3 మంత్రుల పేర్లు వాడుకుంటూ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంబంధిత డిఓపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత. లేకపోతే ఒకరిద్దరు ఉద్యోగస్తుల మొండితనం, మూర్ఖత్వం పూర్తి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో సంబంధిత మంత్రులు లేదా జిల్లా కలెక్టర్ పూర్తి దృష్టి కేంద్రీకరించి అసలు డిఓ కార్యాలయంలో ఏం జరుగుతుంది, ఎవరు లాంగ్ స్టార్టింగ్లో ఉన్నారు, ఎందుకు ఆ లాంగ్ స్టాండింగ్ కంటిన్యూ చేస్తున్నారు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని ఎందుకు ఆ రక్త ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు అనేది కూడా ఒకసారి దృష్టి కేంద్రీకరించి విచారణ జరిపిస్తే డిఓ కార్యాలయంలో జరుగుతున్న డెవలప్మెంట్ మొత్తం బయటపడే అవకాశం ఉంది.